వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇవాళ మన హెల్త్ టిప్లో పొడిబారిన జుట్టుకి పరిష్కారం ఏంటో తెలుసుకుందాం. కాలంతో పని లేకుండా కొందరి జుట్టు చిట్లుతుంది, అలాగే పొడిబారుతుంది. వాటికి తోడు చుండ్రు సమస్యను ఉంటుంది. ఇలాంటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తగిన తేమ అంది జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. మెత్తటి జుట్టుకి వెంట్రుకలు బిగుసుగా ఉన్నప్పుడు సోరకాయ రసాన్ని తలకు పట్టించి అరగంటాగి గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. లేదంటే ఒక అరటిపండు గుజ్జు, పావు కప్పు పాలు, చెంచా తేనె కలిపిన మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి స్నానం చేయాలి. ఇలా వారానికి చేస్తే సరి, జుట్టు మృదువుగా మారుతుంది. రోజు తలస్నానం చేస్తే జుట్టు శుభ్రంగా ఉంటుందనుకుంటారు కొందరు, కానీ దానివల్ల వెంట్రుకల్లో సహజంగా ఉండే నూనెలు తగ్గుతాయి. ఫలితంగా వెంట్రుకలు బిరుసుగా మారుతాయి. 3 రోజులకు ఒకసారి తలస్నానం చేయడం మంచిది. చేసే ముందు గోరువెచ్చటి కొబ్బరి నూనెను తలకు పట్టించి ఆపై మృదువైన షాంపూతో తలస్నానం చేయాలి. అంతేకాదు, తగినంత తేమ అందకపోయినా జుట్టు పొడిబారుతుంది. ఇలాంటప్పుడు గుడ్డులోని తెల్లసొన, పెరుగు బాగా కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ఫలితం లభిస్తుంది. ఇంకా మురికి వదలకుండానే తలస్నానం చేయడం, జుట్టు ఆరకుండానే నూనె రాసుకోవడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదగవు. షాంపూలు తరచూ వాడుతున్నప్పుడు కొన్ని రసాయనాలు తలలో మిగిలిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే షాంపూలలో కొంచెం బేకింగ్ సోడా కలిపి దాంతో తలస్నానం చేస్తే సరే. ఈ చిట్లిన జుట్టుకి ఏం చేయాలంటే, బాదం నూనెలో ఉండే పోషకాలు జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలాగా చేస్తాయి. పావు కప్పు పాలల్లో చెంచే బాదం నూనె వేసి తలస్నానానికి ముందు వెంట్రుకలకు రాసుకోవాలి. కాసేపు అయ్యాక షాంపూతో రుద్దుకుంటే జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది, ఆరోగ్యంగానూ ఎదుగుతుంది. సో మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.